25 దగ్గర ఉన్న కాంగ్రెస్ కూటమి ఇప్పుడు 250కి వచ్చింది. ఇది ఎక్కడ దాకా వెళుతుంది? ఈ టామ్ అండ్ జెర్రీ గేమ్ లా ఉంది ఈ రెండు కూటమిల యొక్క నంబర్ గేమ్. మరి ఇది ఎక్కడ దాకా వెళుతుంది? 400 సీట్లు సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్న మోడీ అండ్ కో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ నెంబర్ ని కంఫర్టబుల్ గా సాధిస్తుందా, నిలబెట్టుకుంటుందా? ఇప్పుడు 273లో ఉన్నారు. 272 మ్యాజిక్ నెంబర్. అది మరి కంఫర్టబుల్ గా నిలబెట్టుకుంటారా లేదా బొటాబొటీతో ఉంటే మళ్ళీ తర్వాత ఇబ్బందులు ఉంటాయి, ఏం చేస్తారు అనేది చాలా ఆసక్తికరమైన అంశంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ సెంటర్ల నుంచి చాలా మంది వైసీపీ నాయకులు అభ్యర్థులు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మొదటి 2 రౌండ్లకి 3 రౌండ్లకే వెళ్ళిపోయిన పరిస్థితి. ముఖ్యంగా గుంటూరు అభ్యర్థి కొడాలి నాని, గుడివాడ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వంశీ అండ్ రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గాని భరత్, ఇట్లా ఫైర్ బ్యాండ్లుగా నోరేసుకుని పడే వీళ్ళందరూ కూడా సీట్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడ కౌంటింగ్ సెంటర్స్ నుంచి పరిస్థితి అర్థం చేసుకుని ఇంకా గెలిచేది లేదని అర్థం చేసుకుని వెళ్ళిపోయారు. ఈ అంశాల మీద మనం చర్చను చూస్తున్నాం. అలాగే నేషనల్ అప్డేట్స్ కూడా ఒకసారి చూద్దాం. చూసే ముందు మనతో కొత్తగా ప్యానెల్లో జాయిన్ అయ్యారు సిబిఎన్ ఫోరం అధ్యక్షులు జనక్ సమర్ జాయిన్ అయ్యారు. అలాగే చాణక్య స్ట్రాటజీస్ సెఫాలజీ సర్వే సంస్థ ప్రతినిధిగా మనతో ముఖేష్ జాయిన్ అయ్యారు. బీజేపీ సీనియర్ నేత అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. అలాగే నీలాయపాలెం విజయ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి